పింకీ, నేను ప్రార్థన చేశాను, పాపం ఒప్పుకున్నాను. ఇప్పుడు యేసయ్య నాతోనే ఉన్నాడు, అందుకే నేను హీరోని. ఇప్పుడు వీళ్ళందరినీ హీరో లేబుల్ పెట్టుకోమన్నావా పింకీ? మరి కర్ణాటక కలిసిపోతే కర్ణాటి రాబీ, నువ్వేం చెప్తున్నావు రాబీ? అందరిని ఏం చేయమంటున్నావు? హీరో లేబుల్ పెట్టుకోమన్నాను అంటే హీరో లేబుల్ పెట్టుకుంటారా? ఎంతమంది హీరో లేబుల్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు? నాలో అందరూ పెట్టుకుంటారా పిల్లలు? వారు ఎవరు పెట్టుకోరంటారు రాబీ? మరి నేను ప్రశ్న అడుగుతానే, రేపు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ హీరో లేబుల్ పెట్టుకొని వెళ్తారా? చెప్పండి. అమ్మా, అలా ఎలా పెట్టుకున్నామంటే బయట లేబుల్ పెట్టుకోలేమా అంటే? అవునా, దానికనే హీరో లేబుల్స్ పెట్టుకుంటే అవి పనికిరావు కదా. హీరో లేబుల్ పెట్టుకుంటే హీరోలు అయిపోతారా? అవునా? అలాగెవరు మరి ఈ సిబిసిలో ఏం నేర్చుకున్నారు? లోపల ఎవరు ఉన్నారంట? యేసయ్య ఉన్నాడండి. లోపల ఉన్నారు. యేసయ్య ఏం చెప్తాడు? లోపల ఉండి పాపం ఒప్పుకో అంతేనా? అంతే చెప్తారా? డిసిప్లిన్ గా ఉండు, నేను లీడర్ చేస్తాను అని ఆయన అంటారు కదా. లీడర్స్ అవుతారు. కాబట్టి ఈ రోజు మీరు రోజు యేసయ్య స్వరం వింటారా? విన్న పాఠాలన్నీ జ్ఞాపకం ఉంచుకుంటారా? రాబీ రాబీ నువ్వేం మాట్లాడుతుందో చెప్పు. అంటే రాబీ ఈజీ లీడర్ అయిపోయాడు అండి. అవునా? అవునా అండి? లేదు ఆంటీ, ఈ రోజు నేను ఫస్ట్ వచ్చానండి. గుడ్డానండి నన్ను. అంటే ఉప్మా తినడానికి వచ్చాడండి రాబీ. ఫస్ట్ వచ్చావు కానీ హీరో లేబుల్ బాగా పెట్టుకొని వచ్చావు కానీ హీరో అవ్వాలి కదా రాబీ. ఆంటీ నేను హీరోనా ఆంటీ? నేను ప్రార్థన చేసుకున్నానండి, పాపాలు కూడా ఒప్పుకున్నాను ఆంటీ. ఓకే, దెన్ వెరీ గుడ్. అయితే మరి ఈ పాట పాడతారా? వీళ్ళందరూ కూడా అలాగే వాళ్ళు చేసినట్టు చేస్తారా? వీళ్ళంతా యాక్షన్ చేయమనండి అంటే మేము కూడా చేస్తాము ఆంటీ. మీరిద్దరు సూపర్ హీరోస్ అన్నమాట. హీరోస్. మీరు సూపర్ హీరోగా పాట పాడతారా? ఏది నిలబడని చూద్దాం. మీరు బాగా పాడతారా? మీరు బాగా పాడతారు. సూపర్ హీరో. మీకు ఒక లీడర్ కావాలా? ఇంకో వాడే లీడర్స్ వాడండి. నిజంగా వ్యక్తి వస్తుంది. జై చెప్తామా?